హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. తాజాగా పిఓ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ఆల్రెడీ మనకు దరఖాస్తు అయితే ప్రారంభమైతే అయిపోయాయి. 22/4/2019 అనేది చివరి తేదీగా ఉంది. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు కానీ లేదంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్ నుంచి ఇవ్వడం జరిగింది. వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. ఓకేనా, మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏమైనా సరే మిస్టేక్ కనుక దొరికినట్లయితే మీరు 22/4/2019 లోపే మాడిఫై కావాలంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్లికేషన్ ఫీజు కూడా మీరు 22/4/2019 లోపే మీరు పేమెంట్ అనేది చేయాలి. మనకు కాల్ లెటర్స్ అనేవి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి 3rd వీక్ మే 2019 మనకు వస్తాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకు జూన్ 8, 9, 15, 16 తేదీలో ఉంటుందని చెప్పి అంటున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అనేది ఫస్ట్ వీక్ జూలైలో ఉంటుంది. తర్వాత మెయిన్స్కి సంబంధించి మనకు కాల్ లెటర్స్ అనేవి 2nd వీక్ జూలైలో వస్తాయి. ఎవరైతే మనకు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వారు మనకు మెయిన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క మెయిన్స్ తర్వాత మనకు ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్స్ అయితే ఉంటాయి కదా. మెయిన్స్ సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడంటే 27/2019 అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. మెయిన్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనకు రిలీజ్ చేస్తారంట. గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి 4th వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనకు లభిస్తాయంట. తర్వాత మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది గ్రూప్ ఎక్సర్సైజ్ సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి సెప్టెంబర్ 2019లో మనకు కండక్ట్ అనేది చేస్తారంట. ఫైనల్ రిజల్ట్ అనేది 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనకు వస్తుందని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఎవరైతే మనకు SC, ST మైనారిటీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వీరికి సంబంధించి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా హాజరైతే అవ్వచ్చు. 2nd వీక్ ఆఫ్ మేలో మనకు ఈ యొక్క కాల్ లెటర్స్ అన్ని అందుబాటులోకి అయితే వస్తాయి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది 4th వీక్ ఆఫ్ మేలో మనకు ఉంటుందని చెప్పి అంటున్నారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. అండ్ తర్వాత మనకి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 21 నుంచి 30 ఇయర్స్ అనేది మనకు ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీరు SC కానీ ST క్యాండిడేట్ అయితే 5 years అనేది అప్లై రిలాక్సేషన్ అయితే ఉంది. OBC క్యాండిడేట్కి 3 years ఉంది. ఒకవేళ మీరు PWD అయ్యండి SC, ST క్యాండిడేట్ అయితే 15 years, OBC అయితే 13 years, మనకు జనరల్గానే EWS క్యాండిడేట్ అయితే 10 years అనేది ఉంది. ఎక్స్ఆర్ఎస్ మనకి 5 years అనేది అప్లై రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. వేకెన్సీస్ పరంగా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే SCకి 300 ఉన్నాయి, STకి 150, OBCకి 540, EWSకి 200, జెంట్స్కి 810. ఈ విధంగా 2000 వేకెన్సీస్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, లేదంటే మనకు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులని చెప్పి వీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అక్కడ మీరు చూడవచ్చు. ఇంకా బేసిక్ పే విషయానికి వచ్చినట్లయితే 27,620గా ఉండడం జరుగుతుంది. సో వీటికన్నా ఎక్కువే మనకు శాలరీ అయితే వస్తుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. యాన్యువల్ ఇన్కమ్ మాత్రం మినిమం 8,20,000 నుంచి మ్యాక్సిమం 13,08,000 వరకు ఉండడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే వర్క్ అనేది చేస్తారో ఆ యొక్క ఫ్యాక్టర్స్ని బట్టి మనకు శాలరీ అనేది డిసైడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మనకు ఈ యొక్క జాబ్కి 3 steps అనేవి ఉంటాయి జాయినింగ్కి. ఓకే, ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్స్ అనమాట. సో ప్రిలిమ్స్ సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీకి సంబంధించి మనకు 100 marks అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి విభాగానికి కూడా టైమింగ్స్ అనేవి ఉంటాయి. 1 hour అనేది మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు మెయిన్స్కి వెళ్తారు. సో వీటిలో మనం చూసినట్లయితే 200 marks అనేది ఉంటుంది. 135 questions అనేవి ఇస్తారు. సో వీటిలో కూడా మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కూడా ఎవ్రీ సెషన్ కూడా టైమింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ టైమింగ్ కంప్లీట్ అయిన వేరే సెషన్కి వెళ్తాం. ఈ విధంగా మనకు 3 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. 30 minutes అని ఇవ్వడం జరుగుతుంది. మనకు 2 questions అయితే ఇస్తారు 50 marks అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ తర్వాత మనకు అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే మీరు SC కానీ ST కానీ PWD క్యాండిడేట్ అయితే 125 rupees అనేది ఉంది. జనరల్ EWS OBCకి సంబంధించి 750 rupees అనేది మనకు అప్లికేషన్ అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ కింద ఉండడం జరుగుతుంది అనమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి విజయవాడ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో హైదరాబాద్లో మనకు ఉండడం జరిగింది. ఓకే, సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి, మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మెయిన్స్ సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఏమో హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అంటే PDF అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.